ఉన్నాం. ఇదే విధంగా కోడి మస్తు డిమాండ్, పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్, 4 రోజుల్లో 240 వరకు పెరిగిన చికెన్ ధర. రాష్ట్రంలో తొలి విడత చికెన్ ఖర్చే 30 కోట్లు. మరి చికెన్ అనేది చాలామందికి నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కూడా మరి కొంచెం అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ప్రైజు. కానీ ఆ ప్రైజు కూడా కొండకి కూర్చున్నట్టుగా ఇప్పుడు కూడా 200-210 వరకు ఉంది ఈ మధ్యకాలంలో. కానీ మరి 240 వరకు చేరింది. దీనికి కూడా ప్రధాన కారణం లేకపోలేదు. ఎందుకంటే గతంలో కోళ్ళు విపరీతమైన వైరస్ వచ్చి చనిపోయినప్పుడు లక్షల్లో కోట్లలో రూపాయల కూడా పౌల్ట్రీ యాజమాన్యాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ లాస్ పోయిన పరిస్థితి. ఆ లాస్ని మరి కొంచెం సవరించుకుంటానికి అనుకోవచ్చు, లేదంటే కవర్ చేసుకుంటానికి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ అప్పటి నుంచి కూడా చికెన్ రేట్లు అయితే తగ్గలేదు. కానీ మాంస ప్రియులకు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కొంచెం గాబరపాటుకు గురి చేస్తూ ఉంటుంది, అమ్మో 240 పెట్టాలని. కానీ ఒకటి మాత్రం కష్టం, మన తెలంగాణలో అది ఎంత ఉన్నా కూడా మరి మాంస ప్రియులందరూ కూడా తగ్గేదే లేదంటారు. అది మాత్రం మనకు తెలుసు. ఇక నెక్స్ట్